దివంగత కాంగ్రెస్ నేత, ఆనాటి కాంగ్రెస్ కుటుంబాలకు భరోసాగా నిలిచినటువంటి చెక్కిలం శ్రీనివాసరావు 29వ వర్ధంతిని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిన్నగురు భార్గవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సాగర్రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సభలో చెక్కిలం చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చెక్కిలం కుమారుడు చెక్కిలం అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్, రంగారావు, మున్సిపల్ చైర్మన్ తిన్నగురు భార్గవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రోషయ్య తదితరులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చెక్కిలం శ్రీనివాసరావు అహర్నిశలు కృషి చేశారన్నారు. కాంగ్రెస్ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచి 3 దశాబ్దాలు రాజకీయాలను శాసించారన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. అప్పటి రాజకీయ కొట్లాటల్లో చెక్కిలం పేరు వింటే కాంగ్రెస్ శ్రేణులకు కొండంత ధైర్యం వచ్చేదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ఖాదర్, ఉదయభాస్కర్, వెంకన్న, అమృతం సత్యం, మలగం రమేష్, ఉబపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. దీన జనులంతా సర్దార్ చెక్కిలం శ్రీనివాసరావు గారు అనంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక ధైర్యం. నిజంగా కూడా ఆ రోజు నాడు మిగతా వ్యతిరేక శక్తులు మరి ప్రజలను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మీకు నేనున్నా అని చెప్పేసి ఆ రోజు నాడు నిజంగా కూడా పేద ప్రజల వెంట ఉండి మొత్తం నల్లగొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి మరి కొట్లాడి తన రాజకీయ జీవితాన్ని 30 సంవత్సరాల పాటు వారికి ధారాదత్తం చేసిన మన నాయకుడు చెక్కిలం శ్రీనివాసరావు గారు. నాకు బాగా జ్ఞాపకం, 83లో మా నాన్నగారు ఇక్కడ నల్లగొండ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆ రోజున పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మరి శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తున్నాడు అనేవరకల్లోనే నిజంగా కూడా ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సింహం లాగా తయారై ఆ రోజు నాడు ఉన్న పరిస్థితులలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు. శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేయటం, పునరుజ్జీవనం చేయడం కాక నల్లగొండ జిల్లాలోనే ఈ రోజు నాడు పెద్ద పెద్ద నాయకులు అని ఎవరైతే చెప్పుకొని మరి కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటున్నారో, ఈ రోజున పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ తరఫున చెక్కిలం శ్రీనివాసరావు గారు. ఆయన చేసిన యొక్క త్యాగమే, ఆయన చేసిన యొక్క కృషే ఈ రోజు నాడు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉన్నది అని అంటే మరి ఆ రోజు నాడు ఆయన చేసిన మరి త్యాగమే ఈ యొక్క దీనికి
ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా గంగాధర్ గారి కుటుంబం మాకు ఫస్ట్ నుంచి కూడా ఆప్తులు. ఆ కుటుంబం మరి వారి నాన్నగారు గంగాధర్ గారు, ఇందాక పెద్దలు అన్నట్టుగా శ్రీనివాసరావు గారు గంగాధర్ గారు ఇద్దరు ఒక నాణ్యానికి అటువైపు బొమ్మ అయితే ఒక బొరుసు. మినారు కూడా రాజకీయాలలో గంగాధర్ గారు ఏది చెప్తే శ్రీనివాసరావు గారు దానికి సై అనేది అంతే. ఇక అక్కడ వేరే ఆలోచన కూడా లేదు. ఆయన ఏది చెప్తే అదే రైట్. ఆ విధంగా గంగాధర్ గారికి సపోర్ట్గా ఉన్నారు. మరి వారు కూడా, వారి కుటుంబం కూడా మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మరి గంగాధర్ గారు మమ్మల్ని అంటే ఆ పిల్లగాళ్ళలాగా మమ్మల్ని కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు గంగాధర్ గారు లేరు, మా నాన్నగారు లేరు, కానీ ఏదేమైనా భార్గవ్ గారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా మా కుటుంబం అండగా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే భార్గవ్కు ఏ విధమైన అవసరం వచ్చినా కూడా రాజకీయంగా మేము ఇక్కడ మిర్యాలగూడలో వాడతామని చెప్పేసి తప్పనిసరిగా మా శాయశక్తుల ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకురావడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మా శాయశక్తుల్లో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, చరిత్ర నల్గొండ జిల్లాలు మనం అన్వయిస్తుంటే శ్రీనివాసరావు గారి పేరు లేకుండా మొదలు కాదు, అది చివరి కాదు. ఇవాళ కాంగ్రెస్ ధైర్యంగా అనేక కష్టాలను ఎదుర్కొని ఇవాళ ముఖ్యమంత్రి పదవిని మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మిగించుకున్నామంటే దీనికి ఆ రోజు పునాదులు 100% సత్యనారాయణ శ్రీనివాసరావు గారి ధైర్యం, పట్టుదల, కృషి. సరే, ఒక 2 విషయాలను స్వర్గీయ గంగాధర్ గారు, శ్రీనివాసరావు గారు, నేను ఈ ముగ్గురము ఒక స్థాయిలో వారింట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం చేసినప్పుడు నేను అది చాలా చిన్న స్థాయి నాది. అయినా కానీ మా ఆలగట్టులోనే ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని పార్టీ ప్రతిష్టకు ఆరోగ్య చేసిన చర్యల మూలంగానే ఈరోజు ఇక్కడ అందరి కార్యకర్తలు ధైర్యంగా మన గవర్నమెంట్ మనం నిలుపుకున్నామని మనం అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఆయన ఎంత నిరాడంబరలో ఇక ఒక గొప్ప విషయం చేసి ఊహిస్తాను. నేను టీవీ నరసింహరావు గారి దగ్గరికి మా గ్రామాధికారులను తొలగించిన సందర్భంగా శ్రీనివాసరావు గారి ద్వారా ఒక లెటర్ రాసినాడు మాకు. అది శ్రీనివాసరావు గారు పీవీ గారి దగ్గర ద్వారా పోయి చక్కగా ఇందిరాగాంధీతో కూడా మాట్లాడగలిగే పరిస్థితి శ్రీనివాసరావు గారి ద్వారా నాకు కలిగింది. మా సమస్యను చెప్పుకున్నాం. ఆ సమస్యను వెంకట సుబ్బయ్య గారికి అని చెప్పి ఆ సమస్యను పరిష్కరించి మా ఆర్థిక మూలాలకు వారి చేదోడు వాళ్ళు అన్నందుకు. చెక్కిలం శ్రీనివాసరావు అంటే వ్యక్తి కాదు, ఓ మహాశక్తి అని నిరూపించినటువంటి వ్యక్తి చెక్కిలం శ్రీనివాసరావు. చెక్కిలం శ్రీనివాసరావు గారు మేము రాజకీయాలలో వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషి చిరస్మరణీయం. అందుకనే చెక్కిలం శ్రీనివాసరావు గారు అంటే మాకు ఆత్మీయత, అనుబంధం ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతాం ఉన్నాం. అందుకు నన్ను నోటి మాటలు కూడా రావట్లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో దిగమింగుకుంటూ చెక్కిలం శ్రీనివాసరావు గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీనివాసరావు గారు అంటే, పంతులు గారు అంటే వారి పేరు చెప్తేనే ఆ ఒక ధైర్యం. ఈ మిర్యాలగూడ ప్రాంతంలో కావచ్చు, నల్గొండ జిల్లాలోనే ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా పంతులు గారు వస్తున్నారన్నా వారి పేరు చెప్పినా ఎంతో ధైర్యంగా మనం ఇప్పుడు సినిమాలలో చూస్తున్నట్టు జాతి 45 అంగుళాలను 90 అంగుళాలకు వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి రాండిరా చూసుకుందాం అనే పరిస్థితిని కల్పించిన పెద్దలు, దివంగత నాయకులు శ్రీనివాసరావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారి కుమారుడు అనిల్ కుమార్ గారికి, సునీల్ కుమార్ గారికి, వారి నాయకత్వంలో పనిచేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన రామలింగయ్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ రోషే గారికి, మరి ఇక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించి